మాజీ మంత్రి రోజా అరెస్టు తప్పదా? ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగిందా? చంద్రబాబు ఆదేశాల కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారా? వైసీపీలో ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు? వరుస అరెస్టులపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతోంది? ఆడుదాం ఆంధ్ర పోటీలో రోజాపై అవినీతి ఆరోపణలు. సుమారు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఫిర్యాదు. రోజు అరెస్టుపై బాబు మాట కోసం అధికారులు వెయిటింగ్. రోజాపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రోజా అరెస్టుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందా? వైసీపీ నేతల అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు. ఏ ఒక్కరిని అరెస్టు చేయని ప్రభుత్వం. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజాపై అరెస్టు కత్తి వేలాడుతోందా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. గత వారం రోజులుగా రాజధాని అమరావతిలో ఈ విషయంపైనే హాట్ డిబేటు నడుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడ వాసి ఒకరు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ మంత్రి రోజాను గుర్తించారని, ఆమె అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. రోజా అరెస్టుపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీస్తుంది. టీడీపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలతో విరుచుకుపడే రోజాను కట్టడి చేసేందుకు ఇదే సరైన సమయమని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక మహిళలపై కక్ష సాధింపు వల్ల పార్టీకి తనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందని వెనక్కి తగ్గుతారా అనే దానిపై ఓ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో అవినీతి జరిగిందని సిఐడి ప్రాథమికంగా నిర్ధారించిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కేసు దర్యాప్తును ఆపినట్టు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మాజీ సీఎం జగన్ నుంచి ఆయన కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మందిపై ఏదో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే రోజాతో పాటుగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పైన సిఐడికి ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వంలో రోజా క్రీడాశాఖ మంత్రిగా ఉండగా కృష్ణదాస్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో వారిద్దరిపై విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఆగస్టులో ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు ప్రాథమిక ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలపై వచ్చిన అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్టు చేయించలేదు. ప్రస్తుతానికి అరెస్టు అయిన వారిలో ప్రతి ఒక్కరూ ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటుగా హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే అరెస్టు చేసేందుకు సీఎం అనుమతిస్తున్నారు. అవినీతి కేసులు, అరెస్టులపై రాజకీయ నిర్ణయం కోసం తగిన సమయం వచ్చేంత వరకు వేచి చూడాలని చెబుతున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రభుత్వంపై విమర్శలకు వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వగా ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. మరి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న రోజా ప్రభుత్వం చర్యలకు భయపడకుండా తన గలం విప్పుతారా, లేక ఆమె కూడా మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది.